తిరుపతి జిల్లా సూలూరుపేట మన్నారు పూలూరు గ్రామం చెంగాలమ్మ గుడి వీధిలో దారా సుబ్రహ్మణ్యం ఇంటి ఆవరణంలో పిడుగుపడి ఆస్తి నష్టం సంభవించింది. అదేవిధంగా వీధిలో ఉన్న పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్ కాలిపోయాయి. మామూలుగా పొడవాటి చెట్లు పైన ఖాళీ ప్రదేశాలలో పడేటటువంటి పిడుగు ఇప్పుడు ఇళ్లపైన ఇళ్ల మధ్యలో పడటం చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. నా పేరు దారా సుబ్రహ్మణ్యం, మన్నార్పుల గ్రామం, సూలూరుపేట మండలం, అర్జునవాడ, మన్నార్పుల అర్జునవాడ. మా ఇంటి దగ్గర రాత్రి వర్షానికి 10 గంటలకి పిడుగుపడింది. అది ఒక బట్టలు ఉతుక్కునే ఒక డ్రమ్ము దగ్గర పడింది. అక్కడ నీళ్ళు వర్షం పడిన వల్ల ఒక అడుగు నీళ్ళు దాకా నిల్చున్నాయి. ఆ నీళ్ళలో పడింది. పైన టెంకాయ చెట్టుకి బాత్రూమ్కి ఒక జియో వైర్ కట్టున్నాం మేము, తంతి బట్టలు వేసుకోవడానికి. దాంట్లో దాంట్లో పాస్ అయ్యి ఆ కమ్మి కాలుతూ వచ్చి బాత్రూమ్ గోడ, వెంటిలేషను, లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, పగిలిపోయినాయి. దానివల్ల మాకు ఎంతో నష్టం కలిగింది. దేవుని కృప వల్ల మేము బయట పండుకున్నాము. బయటే వరండాలో పండుకొని మాకు దానికి 10 అడుగుల డిఫరెన్సు. దేవుడు మా పేనాలు కాపాడినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. చుట్టుపక్కల ఈ సొందు అక్కడి దాకా ఒక 20 ఇండ్ల దాకా టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ కాలిపోయినాయి. ఈ పిడుగు వల్ల మాకు ఈ గ్రామంలో ఈ చెంగాలమ్మ రోడ్డుకి చాలా నష్టపోయినాం మేము. దేవుడు ఎంతో రీతిలుగా ప్రాణాపాయం లేకుండా వస్తువుల రూపంలో పోయినాయి కానీ ప్రాణాలు కాపాడినాడు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని ఎంతగానో కాపాడినాడు దేవుడు. ఈ గ్రామంలో మేము చిన్నవి దాదాపు నాకు 56-57 సంవత్సరాలు. ఇంతవరకు మేము ఎరగము. ఈ పిడుగు ఎప్పుడు చూసి బయట పండుకోవడం వల్ల దాన్ని కళ్ళారా చూడగలిగినాము మేము. ఈ సంవత్సరం పడింది పిడుగు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది ఇండ్ల దగ్గర పడటం. కానీ దేవుడు ఎంతో అనేక రీతిలుగా ఈ గ్రామాన్ని, మా కుటుంబాన్ని నిజమైతే మా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. నన్ను, నా భార్య ఇద్దరం బయట పడుకున్నాము. మేమిద్దరం మరణించి ఉండాలా. దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. దీన్ని మేము ఈ రీతిగా తెలియపరుస్తున్నాము.